దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, అద్భుతమైన మాట, 5-6 వచనాలు. నీ వలన బలమునొందు మనుష్యుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకో. యేసు ప్రభువా, ఇప్పటివరకు నిన్ను ఆరాధించాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మా ద్వారా మహింపరచుకున్నందుకు స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, వాక్యం నీది. నీ పిల్లలతో, మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యాలు కాదు, ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని వలన బలం పొందుకున్నవాడు. అంటే దేవుని వలన బలం కాకుండా వేరే విధంగా కూడా బలం పొందుకోవచ్చా? ఎందుకు పొందుకోలేం? బాగా డబ్బు సంపాదిస్తే ధన బలం వస్తుంది. ఒక మంచి అధికారంలో, స్టేటస్ లో ఉంటే అధికార బలం వస్తుంది. ఎక్కువ మంది బంధువులు ఉంటే బంధు బలం వస్తుంది. బాగా పీకల దాకా తింటే కండబలం వస్తుంది. కానీ ఇక్కడ బైబుల్ చెప్పే విషయం ఏమిటంటే, నీ వలన బలమునొందు మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని ద్వారా కాకుండా వేరే విధంగా బలం పొందుదామని ఆశపడతారు, ఏదో ఒక రీతిలో. మన అబ్రహాం గారు తెలుసు కదండి. అబ్రహాం గారు మంచి పిలుపున్న వ్యక్తి. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామును పిలవగానే అబ్రహాం బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? కానానుకు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. దేవుడు చూపించబో దేశానికి బయలుదేరాడు. బయలుదేరి మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక ఆలోచన వచ్చింది అబ్రహాంకి. ఈ రాజ్యంలో రాజున్నాడు. నా భార్య చూస్తే మహా అందగత్తే. నా భార్య మీద కానీ రాజు కన్నేస్తే నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను మా చెల్లయ్యని, నా సహోదరని నేను అబద్ధం ఆడతాను. తన భార్యకు కూడా చెప్తాడేమే, మరి నీ గురించి నన్ను చంపేస్తారు, నేను చావకుండా ఉండడం కోసం నువ్వు ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టు. అదేంటంటే, నువ్వు నా చెల్లని చెప్పాలా ఈ రాజ్యంలో. ఇద్దరు అలా మాట్లాడుకొని, భార్య భర్తలు ఇద్దరు, నేను బ్రతుకున్నట్లుగా, నేను జీవించున్నట్లుగా ఈ అబద్ధం చెప్దాం ఇద్దరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం యొక్క ఆలోచన విధానం చూడండి. ఏదో ఒకలా బతికేద్దాం అనుకుంటున్నాడు అబ్రహాం. ఈరోజు మనుషులమైన మనం కూడా సంఘంలో ఉండి కూడా ఏదో ఒక రకంగా బతికేద్దాం అనుకుంటున్నాం, ఏదో ఒక రకంగా బలం పొందుకుందాం అనుకుంటున్నాం, ఏదో ఒక రకంగా జీవిద్దాం అనుకుంటున్నాం. కానీ దేవుని పిల్లలు దేవుని వలన జీవించాలి. ఆయన నోట్లోంచి వచ్చే మాట వలన బతకాలి. యేసయ్య అంటాడు, మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట్లోంచి వచ్చే మాట వల్ల బతుకుతాడు. కాబట్టి మీరు బతకాలంటే దేవుని మాటను బట్టి బతకాల, దేవుని స్వరాన్ని బట్టి బతకాల, దేవుని ద్వారా బతకాల. అందుకనే యేసయ్య ఏం చేశాడంటే ఒక పరిచర్యను మనకు అప్పగించాడు. అది ప్రభువు బల్ల. మీరు భోజనం చేసి బతికేదానికన్నా, భోజనం చేసి బలం పొందుకునే దానికన్నా కూడా మీరు తిన్న భోజనం మీకు మరణమే. మీరు బలం పొందుతున్నాం అనుకుంటున్నారు, అది అప్పటికే తొదకది మరణానికి నడిపిస్తుంది. నా వలన మీరు బలం పొందుకోండి, నా వలన మీరు జీవించండి అన్నట్టు ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని మన కోసం అప్పగించాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎవరైతే తింటారో ఆయన ద్వారా బలం పొందుకుంటారు. యేసును తినువాడు యేసు ద్వారా జీవిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ద్వారానే జీవించాలి, యేసు ద్వారానే బలం పొందుకోవాలి. నీ బలహీనతలు బలంగా మార్చుకోవాలంటే నువ్వేం చేయాల్సిన అవసరంలా, యేసే శరీరం తిని, యేసే రక్తం తాగు, నీ బలహీనత బలంగా మారిపోతుంది. ఆమేన్. యేసును జ్ఞాపకం చేసుకో. ఆయన పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత నీకు ఆరోగ్యంగా మారిపోతుంది. నీ దరిద్రత ఐశ్వర్యంగా మారుతుంది. నీకు జీవం కలుగుతుంది. నువ్వు బలం పొందుకోవాలంటే అది దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. అలా పొందుకుంటే యాత్ర చేయు మార్గాలు వారికట ప్రియములు అని రాయబడి, హ్యాపీ డేస్ అని చెప్పండి. అంత లవ్లీ డేస్, ప్రీతికరమైన దినాలన్నమాట. లవ్లీ డేస్, ఇంకా హ్యాపీ డేస్.
దేవునికి స్తోత్రం. ఎవరికట? దేవుని వలన బలం పొందుకునేవాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఏ ఘట్టం జరగాలన్నా గాని అది దేవుని వలనే కలగాలి. అది దేవుని వలన కాకపోతే నీకు ప్రీతికరంగా మార్చబడదు. నీ జీవిత యాత్ర చేయు మార్గములు, నీ ప్రయాణం అది సౌఖ్యంగా, సుఖంగా, సంతోషకరంగా, హ్యాపీగా ఉండాలంటే నువ్వు దేవుని ద్వారానే పొందుకోవాలి బలాన్ని. ఆమేన్. నువ్వేం పొందుకోవాలన్నా కానీ నీ దేవుళ్ళలోనే ఉంది. ఆమేన్. ఆయనలో లేనిదంటూ ఏమీ లేదు. బైబిల్ చెప్తా ఉంది, తన ప్రియ కుమారుని మన కోసం ఆయన పూర్తిగా అర్పించాడు. తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక్కి తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? మనకి కావలసిన సమస్తము యేసుక్రీస్తులోనే ఉంది. మన ఐశ్వర్యం ఎక్కడుంది? బీరువాలో ఉందా? బ్యాంకులో ఉందా? ఎక్కడో ఉందనుకుంటున్నావు బిడ్డ? ఐశ్వర్యం యేసులోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రతలో నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేశాడు. నువ్వు నమ్మితే, నువ్వు యేసుని విశ్వసిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడివి. ఖచ్చితంగా ఇక్కడున్న మీరందరూ కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. ఆయన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. మరి ఆరోగ్యం ఎక్కడుందండి? ఆరోగ్యం చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు. డబ్బు ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదంలో ఒక పార్ట్ మాత్రమే. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనే అంశంలో డబ్బు ఉంది, అధికారం ఉంది, నెమ్మది ఉంది, ఇంకా ఆరోగ్యం ఉంది, ఇంకా భార్య ఉంది, ఇంకా చెప్పండి పిల్లలు ఉన్నారు, అందం ఉంది. అందం, ఎస్, అందవికారంగా పుట్టడం కూడా అదొక శాపమే. ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేసుకుంటారు? నేను అందంగా మారాలా? ఖచ్చితంగా మారుతాం. ఒకసారి నేను చాలా నల్లగా ఉండేవాడిని అన్నమాట. మామూలుగా కాదు, చాలా నల్లగా ఉండేవాడిని. ఒకసారి హఠాత్తుగా పరిశుద్ధాత్మ అభిషేకం ఒక రాత్రి నా మీదకి దిగి రావడం జరిగింది. చాలా సార్లు నేను ప్రార్థన చేశాను. ఏమనంటే, ప్రభా నేను తెల్లగా అవ్వాలా అని ప్రార్థన చేశాను. అవ్వలా. కానీ ఒక రోజు పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద దిగి వచ్చినప్పుడు ఒక్క నైట్లోనే నేను తెల్లగా మారిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, మా అమ్మగారు కూడా ఆశ్చర్యపోయారు, ఈడేంటి ఇలా అయిపోయాడు అని చెప్పి. కారణం, దేవుని వలన బలం పొందుకున్నాను. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుని వలన పొందుకోవాలా. క్రీము వలన పొందుకున్న క్రీము అది ఉండదు, ఊడిపోతుంది. అది దేవుని వలన పొందుకోవాలి. అదైనా కానీ దేవునికి స్తోత్రం. బయట నుంచి పొందుకునేది వేరు, లోపల నుంచి పొందుకునేది వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు లోపల నుంచి పొందుకోవాలా. ఎక్కడి నుంచి పొందుకోవాలా? ఐశ్వర్యం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? క్రీస్తులో ఉంది. బాగానే చెప్పారు. క్రీస్తులో ఉంది ఐశ్వర్యం, క్రీస్తులో ఉంది స్వస్థత, క్రీస్తులో ఉంది అందం, క్రీస్తులో ఉంది పిల్లలు, క్రీస్తులో ఉంది భవిష్యత్తు, క్రీస్తులో ఉంది అవసరతలు తీరడం, క్రీస్తులోనే ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? ఆకాశంలో ఎక్కడ ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడండి? ఆకాశంలో ఎక్కడున్నాడు? క్రీస్తు ఎక్కడున్నాడు? మనలో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో. హల్లెలూయా. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. ఆమేన్. అంటే యేసు ఎక్కడున్నాడంటే మీలోనే ఉన్నాడు. క్రీస్తులో సమస్తం ఉన్నాయి. అందం ఉంది, ఆస్తి ఉంది, ఇక ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, అంతా ఉంది. ఇదంతా క్రీస్తులో ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయంటే నీలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీ లోపల ఉన్నటువంటిది బయటకు ప్రత్యక్షపరచబడినప్పుడు అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. కొలస్సీ 1:27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణయై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఎంత గొప్ప మాట చూడండి. మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీలో ఉన్నటువంటి మహిమ, మీలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిగతులు, మీలో ఉన్నటువంటి ఆశీర్వాదం, మీలో ఉన్నటువంటి ఐశ్వర్యం, అవి ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. ఎప్పుడైతే అవి ప్రత్యక్షపరచబడతాయో అప్పుడు నీకు సంతోషం, అప్పుడు నీకు ఆనందం. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎప్పుడు హ్యాపీగా? చుట్టూ అప్పులు ఉంటే హ్యాపీగా ఉంటావా? ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? అప్పులన్నీ తీరిపోయి ఐశ్వర్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు అప్పుడేమొస్తుంది అంటే నీ లోపలే ఉంది డబ్బు, అది నీ చేతులు తాకాలా, నీ కళ్ళు దాన్ని చూడాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. లేట్గా పడుకున్నాను. ఉదయాన్నే 7 గంటలకు ప్రామిస్ వచ్చాడు. ప్రామిస్ వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే తలుపు తీసా. ఏంటి తమ్ముడు అంటే, అన్న అర్జెంట్ కారు కావాలి, నేను బయటకు వెళ్ళాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా, అర్జెంటుగా వెళ్ళాలన్నాడు. సరే తీసుకెళ్ళని చెప్పి కారు కీసి ఇచ్చి నిద్ర కళ్ళ మీద ఉన్నానండి. చాలా ప్రార్థన చేసి, ప్రభా నాకు ఉదయాన్నే 3,000 కావాలయ్యా, నువ్వేం చేస్తావో తెలీదు, నాకు 3,000 కావాలా. ఒక్క పైసా లేదు ఇంట్లో, 10 రూపాయలు లేదండి. నమ్మతారు నమ్మరు, సాగర్ బాబు గారికి కారు వేసుకొని తిరుగుతున్నాడు అనుకుంటారు కొంతమంది. దౌర్భాగ్యులారా, నా దగ్గర ఏమి లేదర్రా. నీకు ఏదైనా కలిగి ఉందంటే అది యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్న చిల్లర కూడా లెక్క పెట్టి మొత్తం అంతా ఇచ్చేసి పడేస్తారు సాయంత్రం. అది కూడా ఉంచరు ఇల్లు. నా దగ్గర ఉన్న వాళ్ళు అది కూడా ఇచ్చేయని, ఇచ్చేయి, ఆ రూపాయి కూడా ఇచ్చేయి అని తీసుకెళ్ళిపోతారు. నీ దగ్గర దేవుడు ఎత్తాడులే అని వెళ్ళిపోతారు. రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. ఉదయాన్నే లేచాను. లేవటం తమ్ముడు వచ్చాడు. ఉదయం 7 గంటలు లేట్గా పడుకున్నానేమో, మత్తులో ఉన్నాను. కార్ కీస తీసుకోరా అని ఇచ్చేసి వెళ్ళిపోతుంటే కాళ్ళకు తగిలాయి, పెళ్ళాడుతున్నాయి. అప్పుడే ఫ్రెష్గా, అవి నిజం నోట్లో అబద్ధం నోట్లో తెలియట్లేదు నాకు. ఎందుకంటే అప్పుడే వచ్చాయి 500, 2,000 అప్పుడే వచ్చాయి అనమాట. ఫ్రెష్గా అప్పుడే బ్యాంకులో కూడా అప్పుడే ఫ్రెష్గా వచ్చాయి. నేను కూడా అట్లా పెద్దగా చూడలా. కాళ్ళకు తగలగానే ఈ నిజమా అబద్ధం పెళ్ళాడుతూ ఉన్నాయి అనమాట. జస్ట్ అలా చేస్తే ఎవరో అలా పట్టుకొని అలా వదిలేసినట్టుగా ఉన్నాయి. చూడగానే పెళ్ళాడుతున్నాయి. ఎంత పని చేశాడు ప్రామిస్, 3,000 వదులుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి అలా తలుపు వరకు వెళ్ళాను. చాలా స్పీడ్ మీద వెళ్ళిపోయాడు. స్తోత్రం అనుకున్నాను. ఫోన్ చేస్తే మళ్ళీ అన్నయ్య వస్తున్నాను వెనక్కి వస్తాడు. గుర్తొస్తే వాడే ఫోన్ చేస్తాడు. చేయకపోతే సాయంత్రానికి లేకపోతే రేపటికో ఎల్లుండికో ఫోన్ చేసి నాకు డబ్బులు వాడేసుకొని ఈరోజు రేపో ఎల్లుండో ఫోన్ చేసి, తమ్ముడు మరి ఇలా డబ్బులు పడేసుకున్నావా అని అడుగుదాము. అప్పుడు అన్న నావే అంటాడు. అప్పుడు ఇచ్చేద్దామని ఆలోచనతో ఉన్నాను. చక్కగా వాడేసాను డబ్బులు. 3 రోజుల వరకు ఏం మాట్లాడలేము. ఇద్దరికి వచ్చి ఎదురుపడ్డాడు. హాయ్ తమ్ముడు, స్తోత్రం, అంతే. మాటలు వేరే మాటలు, ఈ మాటలు లేవు. 3,000 మాటలేదు. ఇక అడుగుతాడేమో అని చూస్తున్నాను. మర్చిపోయాను. వారం అయిపోయింది. నా దగ్గర డబ్బుల్లే ఉంటే, తమ్ముడు ఇక నువ్వేమన్నా పడేసుకున్నావి ఇచ్చేదానికి. హఠాత్తుగా మేము ఒక కూటానికి వెళ్ళాం. పెద్ద ప్రవక్త వచ్చారు. అక్కడ మేము కూడా వెళ్ళాం. వెళ్తే ప్రవక్త గారి భార్య ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా డబల్ అవుతాయని చెప్పారనమాట. 5 రొట్టెలు 2 చేపలు అయినట్లు డబల్ అవుతాయని చెప్పి అందరు ప్రార్థన చేసుకున్నారు. నేను కూడా నా జోబులో ఏముందో చూసుకుని, ఏమి లేదు. దేవుని స్తోత్రం. మా దగ్గర ఏం లేదు, కారు ఒకటే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం లేదు. సరే అలా చూస్తున్నాను నేను కూడా. ఆమె ప్రార్థన చేశారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు రండి, ఎవరైనా డబ్బులు డబుల్ అయ్యాయి అంటే ఒక 10 మంది స్టేజ్ మీదకి వెళ్ళారు. ఒక ఆయన చెప్పాడు, నా జోబులో ఏం లేదండి, 5,000 10,000 అయింది అన్నాడు. స్తోత్రం. ఇంకో నా జోబులో ఏం లేదండి, 1,000 రూపాయలు 2,000 అయిందండి అన్నాడు. స్తోత్రం. ఇంకొక ఆయన వచ్చాడు, నా 17 రూపాయలు వచ్చిందండి అన్నాడు. అసలు నా దగ్గర ఏం లేదు, 17 రూపాయలు వచ్చిందండి అన్నాడు. 17 రూపాయల గురించి కూడా స్టేజ్ ఎక్కాలా అనుకున్నాను మనసులో. వెంటనే ప్రవక్త గారు మైక్ తీసుకొని, ప్రవక్తలకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే 17 రూపాయలకు కూడా సాక్ష్యం చెప్పాలా అనుకుంటున్నారు. 1 రూపాయిని మరొక రూపాయి ఎవడైనా డబల్ చేయగలడా? ఎవ్వరు చేయలేరు. అది దేవుడు చేసిన కార్యం. 1 రూపాయి 2 రూపాయలైనా కానీ ఎగిరి గంతేసి దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పాడు ఆయన. అని చెప్పి ఆయన జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని ఆయన చెప్పారు. ఆయన పర్సు పట్టుకొని తన భార్య ప్రార్థన చేశారట. ప్రార్థన చేయగానే ఆయన దగ్గర ఒక 500 ఉంది. ఎంత ఉంది? ఒక 500 ఉంది.
500 1500 అయిందంట. ఎంత అయింది? 500 1500 అయిందంట. ఆ 1500 అయినప్పుడు ఆ పర్స్ తీసి 500 1500 అయింది. మిరాకిల్, చాలా గొప్ప విషయం. కానీ 1500తో నా అవసరతలు ఏం తీరుతాయి? ఆయన అనుకుంటున్నారట, ఈ 1500తో నా అవసరతలు ఏం తీరుతాయి? నాకు కొన్ని కోట్ల రూపాయల అవసరం, ఈ 1500తో నా అవసరతలు ఏం తీరుతాయి అని అనుకుంటున్నారట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట, ఇది నేను చేసిన కార్యం. హల్లెలూయా. వెంటనే ఇది దేవుడు చేసిన కార్యం, నేను మనీ మల్టిప్లై చేయగలను అనే దానికి సాదృశ్యంగా ఇది నా జీవితంలో దేవుడు చేశాడని దేవుణ్ణి గట్టిగా స్తుతించడానికి ప్రారంభించాడంట ప్రవక్త. దేవునికి స్తోత్రం. నాకు వెంటనే ఆలోచన వచ్చింది, ఇంతకీ ఆ 3000 ఎవరివి? ప్రామిస్ పక్కనే ఉన్నాడు. అడిగాను నేను, మొన్న వచ్చినప్పుడు ఏమైనా డబ్బులు పడేసుకున్నావా ఇంట్లో అని అడిగి 3000 అని చెప్పలా, డబ్బులు పడేసుకున్నావా అని అడిగాను. అంటే ఎంతన్నా అన్నాడు ప్రామిస్. అంటే అప్పుడు చెప్పాను నేను 3000 అన్నాను. అమ్మో 3000 అయితే లేదన్నా, నేను డబ్బులు లెక్క పెట్టి తెచ్చుకున్నాను, అవి తీసుకెళ్ళిపోయాను. 3000 అయితే తెలుసు, 100 200 అయితే తేడా తెలియదు, కానీ 3000 అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా అని చెప్పాడు. అప్పుడు నేను ఆలోచించాను, ఆ డబ్బులు ఎవరు పెట్టారు చెప్పండి. నాకు ఆ రోజు 3000 నిజంగా అవసరం, చాలా అవసరతలో ఉన్నాను. దేవదూతలు తీసుకొచ్చి పెట్టారు ఆ డబ్బులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కష్టపడిపోయి చెమట ఓర్చేసి బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా మామూలుగా కాదనమాట, ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ మెయింటైన్ చేస్తున్నావు. వచ్చేమంటాడు తెలుసా, మొత్తం అంతా కూడా 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నదంతా కూడా అది బ్లాక్ వైట్ కాదంటాడు. అయిపోద్ది మొత్తం అంతా ఒకేసారి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఒక ఆడబొచ్చు దగ్గర 10 కాసులే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే బ్లాక్ వైట్ కాదంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ దాచుకుంటావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇస్తున్నాడు అనుకోండి, ఎట్లుంటుంది తెలుసా? ఏ రోజుకి ఎంత కావాలంటే అంతేరా నాయనో నాయన. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక పుస్తకం కొనుక్కోవడానికి నాకు 10 రూపాయలు కావాలి, అంతే ఇస్తాడు. రేపు నేను బిల్డింగ్ కట్టడానికి 10 కోట్లు కావాలి, అంతే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకెంత కావాలంటే అంత, తిరుగు లేకుండా నీకివ్వగల దేవుని యందు విశ్వాసం ఉండు. నువ్వు బలం పొందుకోవాలనుకుంటే దేవుని ద్వారానే పొందుకోవాలి. ఆమేన్. నీ కష్టార్జితం మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరమే లేదు. దేవుని ద్వారా బలం పొందుకో. చెప్పండి, పక్కలు చెప్పండి. అమ్మా బుజ్జి కన్నా, దేవుని ద్వారా బలం పొందుకో. ఎం దేవదాస్ గారు తెలుసా మీకు? ముంగమూరు దేవదాస్ గారు గొప్ప సేవకుడు, కాకాని దైవ దర్శనం చేత బైబుల్ మిషన్ స్థాపించినటువంటి వ్యక్తి. ఆయనట ఆ కానుకలు పెట్టి ప్రార్థన చేస్తే ఆయనకి ఎంత కావాలంటే అంత ఉండేదంట. ఆ కానుక పెట్టిలో తీసుకొని చక్కగా ఆ రోజుకి, ఆ మీటింగ్స్కి, ఆ పనులకి ఉపయోగించేవారంట ఆయన. దేవునికి స్తోత్రం. అయ్యి బాబే, అలాంటి పెట్టి మాకుంటే అంత బాగున్నాం. అలాంటి పెట్టి మీకుంటే మీరు ఏం చేస్తారు తెలుసా? బంగారు గుడ్లు పెట్టే బాతు కథ మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. ఒక బాతు బంగారపు గుడ్లు పెడుతుందంట, రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఆ రైతు ఏం చేశాడంటే ప్రతిరోజు పెట్టినటువంటి గుడ్డు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి తన అవసరాలకి వాడుకుంటున్నాడు. వాడికి ఒక రోజు దుర్బుద్ధి వచ్చింది. ఏంటి, ఏమని వచ్చిందంటే, ఇది రోజుకు ఒక బంగారపు గుడ్డు పెడతాను, దీని కడుపులో ఇంకెన్ని బంగారపు గుడ్లు ఉన్నాయో, రోజు నేను వెయిట్ చేయలేకపోతున్నాను, రోజు ఎవరు ఇంత వెయిటింగ్ చేస్తారు, ఒకేసారి దీన్ని కోసి పడితే మొత్తం గుడ్లన్నీ తీసేయచ్చు అని చెప్పేసి కోసి పడేసాడు. ఎన్ని గుడ్లు ఉంటాయి? దేవుని దగ్గర నుంచి కూడా ఇలా పొందుకోవాలనుకుంటాం మనం. అలాంటి పెట్లుంటే ఇలాగే జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఒకరోజే మొత్తం డబ్బులు మిషన్లు కొనండి రా, మిషన్లు కొనండి, మిషన్లు కొని నేను తీస్తూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి, నేను తీస్తూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి. దేవుని దగ్గర పొందుకునేవాడట తరతరాలకి పోగేసుకుందామనే ఆలోచన వాడికి ఉండకూడదు. రేపటిని గూర్చిన చింత నీకు అవసరం లేదు. ప్రతి దినం దేవుని దగ్గర నుంచి పొందుకో. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్. నేను అంటున్నాను, ధనాన్ని కలిగి ఉండడం అది మంచిదే, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం అది
సంఘానికి ఆశీర్వాదకరమైన విషయం కాదు. ఈ ధనాపేక్ష మూలంగా సంపాదించుకోవడానికి ఆశపడుతున్నారు. ధనాపేక్ష మూలంగా దశంభాగాలు ఇవ్వలేకపోతున్నారు. ధనాపేక్ష మూలంగా దేవునికి ఇచ్చే విషయంలో కూడా వెనక్కి తీసే పరిస్థితులు, మేలు చేసే స్థాయి ఉన్నా కానీ చేయలేని పరిస్థితులు నీ జీవితంలో కలగడానికి గల కారణం ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకి మూలము. కాబట్టి అట్టిది మీలో ఉండకుండా చూచుకొనుడి, ఎందుకంటే మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు తరతరాలకి పోగేస్తే అది ఉంటుందో ఉండదో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ నువ్వు దేవుని చేత పిలువబడి ఆశీర్వదించబడిన వ్యక్తివైతే తరతరాలకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నేను దేవుని చేత పిలువబడి అన్యుల్లోంచి వేరు చేయబడి నేను ఒక్కడనే ప్రభు సేవ కోసం వచ్చేసాను. నా తల్లిదండ్రులు, నా బంధువుల్ని, నా ఆస్తిని, నాకు కలిగిన సమస్తాన్ని, పొలాల్ని, ఇల్లుని అన్నీ విడిచిపెట్టి వచ్చాను. నేను 1000 తరాలకి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాను. ఆమెన్, ఆమెన్. నాలోని జీవపు ఊటని 1000 తరాలు అనుభవించబోతున్నాయి. దేవునికి స్తోత్రం. నా ఆస్తిని 1000 తరాలు అనుభవించబోతున్నాయి. నా ఆశీర్వాదాన్ని 1000 తరాలు అనుభవించబోతున్నాయి. నాలో ఉన్న దేవుని కృపని 1000 తరాలు అనుభవించబోతున్నాయి. నేనేదైతే కలిగి ఉన్నానో అది 1000 తరాల వరకు దేవుడు కొనసాగించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ వలన బలము నొందు మనుష్యుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గాలు వారికి అతి ప్రియములు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. గట్టి కొట్టండి. ఎప్పుడైనా అనిపించిందా మీకు అలాగా? ఎందుకురా బాబు ఈ జీవితం వేస్ట్, ఎందుకురా బాబు ఈ జీవితం? బయట బాగా ఎక్కువ డబ్బులు సంపాదించినోడు అలాగే మాట్లాడు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వెందుకు బతుకుతున్నావో నీకు తెలుసు. నీ గమ్యం ఏంటో, నీ గురేంటో నీకు తెలుసు. ఇది చాలా ధన్యకరమైనటువంటి విషయం ఇది. ఆమెన్, హల్లెలూయా. పై వచనంలో చూస్తే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎక్కడ నివసించాలి చెప్పండి, పక్కోళ్ళు చెప్పండి. అమ్మ బుజ్జికన్నా, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె వర్ధిల్లు. హల్లెలూయా. భక్తుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె వర్ధిల్లెదను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎక్కడ వర్ధిల్లాలి? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో వర్ధిల్లు. నిన్న ఒక ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి వాళ్ళు గృహప్రవేశం పెట్టుకున్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం పెట్టుకున్నారు. కలెక్టర్ గారిని పిలిచారు. కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు రాగానే అందరూ గడగడలాడుతూ అమ్మో బాబు అనుకొని ఆమెను పలకరించారు, మన్నన చేశారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని కూడా పక్కకు పెట్టేశారు. అన్నిటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు కలెక్టర్ అయి ఉండొచ్చు, నువ్వు గొప్ప అధికారి అయి ఉండొచ్చు, దేవుణ్ణి కలిగి లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. ఆమేన్. కుక్క బతుకుతుంది, నువ్వు కూడా బతుకుతున్నావు. దేవునికి స్తోత్రం. బైబుల్ చెప్తున్న నగ్న సత్యం అండి అది. భక్తి లేనోడు, దేవునితో సహవాసం లేనివాడు, దేవునితో అంటుకట్టబడి లేనోడు నశించు మృగములను పోలి ఉన్నాడు. పులి తెలుసు కదా మీకు. ఒకడు అంటాడు, ఏమంటే నేను పులిరా అని. మనిషి అని చెప్పుకోడాడు. నేను పులినిరా, కుక్కను అనుకో ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి? పులి అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే పులి అంటే అదొక క్రూర జంతువు, అడవిలో రాజు లాంటిది. నేను కూడా అట్టాంటోడిని. పులికుండే ఘనత పులికుంది, నీకుండే ఘనత నీకుంది. దేవునికి స్తోత్రం. అది అడవిలో కలెక్టర్, నువ్వు ఈ మనుషుల మధ్యలో కలెక్టర్వి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీధి రాజులు ఉంటాయి. వీధి రాజులు నైట్ వెళ్ళండి అందించు అంటూ ఉంటాయి తెలుసా మీకు. నువ్వు కదిలేవా అలాగే నించోవాలి, పరిగెత్తేవా నీ పిక్కలు ముక్కలు అయిపోతాయి. ఇక గ్రామసింహం అట్లా దేనికుండే ఘనత దానికి ఉంది, నీకుండే ఘనత నీకుంది. ఎవరికి కావాలి? జంతువులకి మనకి ఒక తేడా ఉంది. జంతువులు
హల్లెలూయా స్తోత్రం చెప్పలేవు, మనం హల్లెలూయా స్తోత్రం చెప్పగలం. హల్లెలూయా. జంతువులు ఇలా మందిరంలో కూడుకొని ఆరాధన చేయలేవు, మనం ఆరాధన చేయగలం. జంతువులు వాక్యం చెప్పలేవు, వాక్యం వినలేవు, మనం చెప్పగలం, వినగలం. దేవునికి స్తోత్రం. జంతువులు ప్రార్థన చేయగలవా? మోకరించి ప్రార్థన చేయలేవు. అంటే దేవుడు అనే అంశం వారికి లేదు. జంతువులు ఆత్మ సంబంధులు కాదు, కానీ మనిషి ఆత్మ సంబంధి. ఒక ఆత్మ సంబంధిగా నిన్ను పుట్టిస్తే, ఆత్మ సంబంధిగా జీవించకుండా, దేవుడంటే ఎరగకుండా, దేవునితో సహవాసం లేకుండా, క్రీస్తుని ఎరగని జీవితాన్ని కలిగి నువ్వు కలెక్టర్ అయితే, ఎమ్మెల్యే అయితే, ఎంతకన్నా గొప్ప వ్యక్తి అయితే ఎవడకు కావాలి? నువ్వు నశించు మృగముతో సమానము. భక్తి కలిగి జీవించండి. సంఘంలో ఉన్నోళ్ళు కూడా నేను నొక్కి వక్కానించి చెప్పేది ఏంటంటే, భక్తి ఉండాల మీలో. ఉదయాన్నే లేచి తినేసి చదువుకోవడానికి వెళ్ళిపోయి పుస్తకాలు పారేసి తర్వాత ఉద్యోగానికి పోయి ప్రార్థన చేశారా బ్రదర్ అంటే, టైం లేదా అండి నాకు. ఎవరితో సమానం చెప్పండి? ఎవరితో సమానం వాళ్ళు? నశించు జంతువులతో సమానం. ఆ మాట 10 సార్లు నేను అనలేదు, అందుకే అంటలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్పండి. మనిషివైతే మనిషిలాగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధనకి వెళ్ళాలి. ప్రతి ఆదివారం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తాను, లేకపోతే లేదులే. నువ్వు కూడా అంతే, వీధిలో ఉంటుందిగా. దేవునికి స్తోత్రం. నువ్వు మందిరంలో ఉండాలా, మందిరంలో వరిదిల్లాలా. దేవునికి స్తోత్రం. నేనైతే ఆ పక్క రాజ్యంలో ఉన్న రాజు ఆడి సంగతి నాకు అనవసరం అండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడదాం, గట్టి కొట్టాలి. ఆమేన్. నీ మందిరమందు నివసించు మనుష్యులు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతిస్తారు. ఎందుకనంటే నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గముల వారికి బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని ఎలా చేస్తారట? ఆ లోయని జలమయంగా చేస్తారు. ఆమేన్. ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాకా లోయలో బడి వెళ్ళి దానిని జలమయంగా చేస్తారని బైబుల్ చెప్తుంది. ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడున్నాయి చెప్పండి? జలాలు ఎక్కడున్నాయి? నన్ను విశ్వసించిన వాడి కడుపులో నుండి జీవజల నదులు వస్తాయి. నీ కడుపులో నుంచే నదులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నదులు ఎలాంటి నదులు అంటే బాకాలోయను జీవపు ఊటగా మార్చేటటువంటి నదులు. దేవునికి స్తోత్రం. ఆ బాకాలోయను పచ్చగా చేసేటటువంటి నదులు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు మార్చగలిగిన నదులు, ఫలించే అనుభవం గుండా నడిపించగలిగినటువంటి నదులు, ఆశీర్వాదాన్ని కన్నులు చూచునట్లుగా చేయగల నదులు నీ కడుపులోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేస్తారు. ఇంకా ఏం చేస్తారట? తొలకరివాన దానెను దీవెనలతో కప్పును. దేవునికి స్తోత్రం. ఈ దీవెనలు 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 దీవెనలు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాయి ఈ దీవెనలు? నీలోనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనలు నీ కన్నులు చూచునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎర్ర సముద్రం ఎదురుగా వెళ్ళి నిలవబడ్డారు మీలాంటి వాళ్ళే. ఎర్ర సముద్రం ఎదురుగా వెళ్ళి నిలబడ్డారు. నాలాంటి సేవకుడు ఉన్నాడు, మీలాంటి జనం ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. నాలాంటి సేవకుడి పేరు మోషే, మీలాంటి జనం పేరేమో ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలవబడ్డారు? ఎర్ర సముద్రం ఎదురుగా వెళ్ళి నిలవబడ్డారు. ఎర్ర సముద్రం ఎదురుగా వెళ్ళి నిలవబడితే ఎర్ర సముద్రం ఏం చేసిందో తెలుసా? అమ్మో, జీవము కలిగిన దేవుని సైన్యము నా ఎదురుగా ఉంది అని భయపడిపోయి రెండుగా చీలిపోయింది. ఆమేన్. ఎర్ర సముద్రం గుర్తించింది నిన్ను. నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీలో ఉన్న జీవజల నదులను, నీలో ఉన్న క్రీస్తుని, నీ మీద పెట్టబడిన పేరుని, నీ మీద మోపబడిన పరిశుద్ధతను ఎర్ర సముద్రం గుర్తించింది. ప్రకృతి గుర్తిస్తుంది. అపవాదికి కూడా తెలుసు నువ్వేంటో. ఈరోజు నీకు తెలియకుండా పోయింది. అది దౌర్భాగ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తివి. నువ్వు బాకాలోయలో బడి వెళ్తే జలమయంగా మారిపోతుంది. తొలకరి వాన దీవెనలతో కప్పుతుంది. నువ్వు ఎర్ర సముద్రం ఎదురుగా నిలవబడితే అక్కడ రహదారి ఏర్పడవలసిందే. ఆమేన్. నువ్వు సంఘానివి,
నువ్వు క్రీస్తు శరీరానివి, దేవుని శక్తివి, నువ్వు పరిశుద్ధత అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధత అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. వారు నానాటికి అంటే ఏదో యవ్వనం వచ్చేదాకా బలాభివృద్ధి ఉంటుందండి. 90 ఏళ్ళు వచ్చినా ఉంటుందా? ఉంటుంది. దేవునికి స్తోత్రం. 90 ఏళ్ళు వచ్చినా కానీ నిన్ను అందరూ అనుకోవాలి చూసి, రంగు వేయించాడు ఏంటి ఈయన? అది రంగు కాదు, దేవుడు వేసిన రంగు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 90 ఏళ్ళు వచ్చినా కానీ ఎముకలు ఎరగదీయాలా పళ్ళ కింద పెట్టి. దేవునికి స్తోత్రం. అది దీవెనంటే. నానాటికి బలాభివృద్ధిని అందాలి, ఎన్నటెన్నటికి, చచ్చేదాకా, చచ్చిపోయిన తర్వాత కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉన్నతమైన స్థితిగతుల్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం. ప్రతివాడు, వారిలో ప్రతివాడు, ఒక్కళ్ళు కూడా విడవబడరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో నివసించే వాళ్ళు ఎవరు కూడా, ఒక్కరు కూడా, మీలో ఒక్కరు కూడా విడవబడరు. మీరందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. కారణం, మీకు కలిగిన పరిశుద్ధత మీ క్రియల వలన కలిగింది కాదు, అది దేవుడు ఉచితంగా కలుగజేసిన కృపయే. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి. యేసునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బిడ్డలందరిని దీవించండి, దీవెనలతో కప్పండి. తొలకరి వాన వీరి మీద కలుగునుగాక, దీవెనలతో నింపబడుదురుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. యేసు నామముల ఆశీర్వాదం కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. నజరేయుడైన యేసు నామములో కృప కలుగునుగాక. అన్ని విషయాల్లో కృప చూపించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.